జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. నా పేరు జయదేవి. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వేస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ గురించి మనం పూర్తి వివరాలు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తారంటే ఫస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్లో ఆన్లో పెట్టుకోండి. మీకు లాస్ట్ వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చలేకపోతే అప్పుడు డిస్లైక్ చేయండి, నో ప్రాబ్లం. చూసుకోండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చిన నోటిఫికేషన్ చూసుకుంటే ఆర్ఆర్బీ నుండి సెక్షన్ కంట్రోలర్ నోటిఫికేషన్ వచ్చింది. ఫస్ట్ సెక్షన్ కంట్రోలర్ జాబ్ ప్రొఫైల్ ఎలాగ ఉంటుందో ఈ ఇమేజ్లో మీకు కనబడుతుంది. అంటే మీకు స్టేషన్ టు స్టేషన్ ఏదైతే సిగ్నల్ ఉందో, ఏదైతే రైల్వే ట్రాక్ మీద ఏదైతే సిగ్నల్ ఉందో ఒక ట్రైన్కి ఇంకో ట్రైన్కి మెయింటైన్ చేసే వాళ్ళను సెక్షన్ కంట్రోలర్ జాబ్ అంటాము. ఇది మంచి జాబ్, చాలా మంచి జాబ్. ఏసీలో కూర్చొని మీరు వర్క్ చేయొచ్చు, డ్యూటీ చేయొచ్చు, చాలా మంచి జాబు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి మనం ఏం చేసుకుందామంటే డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇంకో ఇంపార్టెంట్ ఏమంటే మీకు కానీ ఈ అఫీషియల్ నోటిఫికేషన్ ఏదైతో మీకు కానీ ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ కావాలంటే మన వాట్సాప్ ఛానల్లో, అంటే వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే నేను మీకు డైరెక్ట్ పీడిఎఫ్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. మీరు కానీ జాయిన్ లేకపోతే మీకు పీడిఎఫ్ దొరకదు. సింపుల్గా అలాగే చూసుకోండి. మనకు కొద్దిగా ఇంపార్టెంట్ డేట్స్ మనం తెలుసుకోవాలి. ఏదో ఈ నోటీస్ ఎప్పుడు వచ్చిందంటే 27th జూన్లో వచ్చింది. ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుండి స్టార్ట్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 15th జూలై నుండి స్టార్ట్ అయిపోయినాయి. లాస్ట్ డేట్ వచ్చేసి ఇంపార్టెంట్, మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 14th ఆగస్ట్ 2026 లాస్ట్ డేట్. సో ఒకవేళ మీరు అప్లికేషన్ చేసి మరి మీరు పేమెంట్ చేయలేదంటే మీకు ఒక 2 రోజులు ఎక్కువ ఇస్తారు. 16th ఆగస్ట్ లోపల మీరు పేమెంట్ మరి చేసుకుని అప్లై చేయొచ్చు. దాని తర్వాత మీరు అప్లై చేయడానికి ఛాన్సెస్ ఉండవు. సో ద డేట్ ఆఫ్ ఏ మోడిఫికేషన్ ఇండో ఫర్ ది కరెక్షన్స్ ఇన్ ది అప్లికేషన్ ఫామ్ విత్ ది పేమెంట్ ఆఫ్ ది మోడిఫికేషన్ ఫీ. అంటే మీరు కానీ ఏదైనా అప్లై చేసేటప్పుడు ఏదైనా ఫామ్లో మిస్టేక్ చేసుకుంటే మీకు కరెక్షన్ విండో మరి ఓపెన్ అవుతుంది. అది ఎప్పుడంటే 17th ఆగస్ట్ నుండి 26 ఆగస్ట్ వరకు మీకు కరెక్షన్ విండో మరి ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, తర్వాత మనం డీటెయిల్స్ ఆఫ్ ది వేకెన్సీ అండ్ శాలరీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఏదైతే ఆర్ఆర్బీ నుండి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో దీనికి మనకు గ్రాడ్యుయేట్ పోస్ట్ విత్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అంటే మీరు డిగ్రీ పాస్ అయితే చాలు మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్లో కానీ లేకుంటే బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్న ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలో లేదో ఈ ఒక నిమిషంలోనే చెప్తా. చూసుకోండి, ఒకే పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్ నేమ్ వచ్చేసి సెక్షన్ కంట్రోలర్. లెవెల్ ఇన్ 7th పే కమిషన్ మీకు ఉండడం జరుగుతుంది. ఇనీషియల్ శాలరీ వచ్చేసి 35,400 ఉంటుంది. మీకు ఓవరాల్గా టోటల్ ఇనీషియల్ శాలరీ మీకు ఓవరాల్గా ఎక్స్ట్రా బోనస్ మొత్తం కలిపితే మీకు 70K శాలరీ రావడం జరుగుతుంది పర్ మంత్. తర్వాత మీకు మెడికల్ స్టాండర్డ్ A2 ఉండాలి. తర్వాత మీకు ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎవరైతే 20 years to 33 years మధ్యలో ఉన్నారో వీళ్ళు ఎలిజిబుల్. స్పెషల్ కేటగిరీస్కి ఏజ్ రియలైజేషన్ మరి ఉంటుంది, SC ST OBC వాళ్ళకు ఉంటుంది. అది మరి డిస్కస్ చేస్తున్నాం. సో టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 119 వేకెన్సీస్ ఉండడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మీరు ఫైనల్ ఇయర్లో ఉన్న అప్లై చేయచ్చా లేదని చాలామంది డౌట్. ఇప్పుడు చెప్తా చూసుకోండి. ద క్లోజింగ్ డేట్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ హ్యాస్ ఆన్ ది గివెన్ డేట్ క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ది ఫైనల్ రిజల్ట్స్ ఆఫ్ ది ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. అంటే సింపుల్గా చెప్తా చూసుకోండి. ఏదో వీడు డేట్ ఇచ్చాడో 14th ఆగస్ట్ 2026 డేట్ ఇచ్చాడు. ఆ డేట్ లోపల మీకు ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ అనౌన్స్ అయితే మీరు నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. లేదు 15th ఆగస్ట్ 2026 మరి మీ రిజల్ట్స్ వస్తే మీరు ఎలిజిబుల్ కాదు. సింపుల్గా వాడు ఇచ్చేసినారు కదా, ఈ నోట్ని మీరు ఫాలో అయ్యి మీరు అప్లై చేయాలో లేదో మీకు ఇంకా మరి అర్థం కాలేదంటే ఖచ్చితంగా కామెంట్ తెలపండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, తర్వాత మనకు ఇంపార్టెంట్ ఏమంటే స్టేజెస్ ఆఫ్ ది ఎగ్జామ్. అంటే మనకు సెలెక్షన్ ప్రాసెస్ ఇంపార్టెంట్. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా ఫస్ట్ మనకు సెలెక్షన్ ప్రాసెస్ తెలియాలి, తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ తెలియాలి, సిలబస్ తెలియాలి, తర్వాత జాబ్ ప్రొఫైల్ తెలిస్తే మనం ఖచ్చితంగా ఆ ఎగ్జామ్ని ఖచ్చితంగా సాధిస్తాము. చూసుకోండి, ఫస్ట్ మనకు 3 షెల్ బి సింగిల్ స్టేజ్ కంప్యూటర్ టెస్ట్. అంటే మీరు సింగిల్ ఎగ్జామ్తోనండి, సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ ఒకటి బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. దీన్ని CBAT అంటాము. CBAT అంటాము. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. అంటే 3 స్టేజెస్లోనే మీకు టోటల్ సెలెక్షన్ ప్రాసెస్ అయిపోతుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. చాలామందికి కాల్ లెటర్స్ అంటే మనకు రైల్వేస్లో ఏమంటారంటే వీళ్ళు అడ్మిట్ కార్డు లేదా ఆల్ టికెట్ అంటారు.
కాలప్ లెటర్స్ ఎప్పుడంటే వాళ్ళు అనౌన్స్ చేసిన డేట్ ఏదైతే ఎగ్జామ్ డేట్ ఉందో దానికి 10 రోజుల ముందు, మీకు ఎగ్జామ్ ఏ రోజు అవుతుందో దానికి 10 రోజుల ముందు మీకు అడ్మిట్ కార్డు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూసుకోండి, మనము ఇప్పుడు ఏజ్ లిమిట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎవరెవరు ఏజ్ లిమిట్ వాళ్ళు ఉన్నారు వచ్చే మామూలుగా మినిమం ఏజ్ గ్రూప్ వచ్చేసి 20 years to 33 years మధ్యలో ఉండాలి. ఇది మినిమం వచ్చేసి 20 years ఇవ్వాలి. మ్యాక్సిమం వీళ్ళు ఇచ్చారు, ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఏజ్ రిలాక్సేషన్ డిస్కస్ చేసుకుందాం. ఎవరైతే ఓబీసీ అండ్ నాన్ క్రీమియర్ లేయర్ ఉన్నారో, ఎన్సీఎల్ వాళ్ళు ఉన్నారో వీళ్ళకు 3 years ఏజ్ లిమిట్ ఉంది. ఎవరితో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో వీళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పుట్ ఇన్ ది మోర్ దెన్ 6 months సర్వీస్ ఆఫ్టర్ ది అటెస్టేషన్ అంటే ఎవరైతే చేసినారో వీళ్ళకు 3 years, ఓబీసీలకు 6 years, ఎస్టీ వాళ్ళకు 8 years ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర మీకు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ రికగ్నైజ్డ్ బోర్డ్, మీ డిగ్రీ అయిపోతే చాలు. బట్ ఇక్కడ వీరు హైలైటర్స్లో ఇచ్చాడు, దోస్ వెయిటింగ్ రిజల్ట్స్ ఆఫ్ ది ఫైనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ప్రిస్క్రైబ్డ్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ అప్లై. మీరు కానీ ఫైనల్ ఇయర్లో ఉన్న మీ ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ రాకలేకపోతే మీరు అప్లై చేయాల్సిన అవసరం లేదన్నాడు. తర్వాత మనకు ఎగ్జామ్ ఫీజు గురించి డిస్కస్ చేసుకుందాం. ఎగ్జామ్ ఫీజు ఏమి ఎక్కువ ఉండదు, మేము ఒకవేళ ఎక్కువ ఉన్నా మరి మీకు రీఫండబుల్ అవబోతుంది. చూసుకోండి, ఫర్ ఆల్ క్యాండిడేట్ expect the fee concession categories mentioned below. Out of this fee 500, the amount of the 400 shall be refunded. అంటే చూసుకోండి, ఏమంటే మీరు ఎవరైతే ఎక్స్పెక్ట్ ఫీ కన్సెషన్, ఎవరైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీస్ ఎకనామికల్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎవరైతే ఎకనామికల్ వీకర్ క్లాస్ ఉంటారో వీళ్ళు తప్ప జనరల్ కేటగిరీస్ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఫీ ఎంత ఉంటుందంటే 500 ఉంటుంది. ఎంత ఉంటుంది? 500 ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు 400 రిటర్న్ అయిపోతుంది, అంటే రీఫండ్ అయిపోతుంది, మీ అకౌంట్లో చేరిపోతుంది, ఒక 6 నెలలకి 3 నెలలకు చేరిపోతుంది. బట్ ఎవరైతే ఫర్ ఫిమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీస్, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ది ఫీ ఆఫ్ ది 250 షెల్ బి రిఫండెడ్ ఈజీ డై టు కోర్స్ డైలీ డిటెక్టింగ్ బ్యాంక్ ఛార్జెస్ యాజ్ అప్లికేబుల్ ఆన్ ది అపిరింగ్ సిబిటీ. మీరు కానీ సిబిటీ ఇస్తే మీరు ఎంతైతే అప్లికేషన్ చేసినారో అంత రిఫండ్ అయిపోతుంది. చూసుకోండి ఫ్రెండ్స్, ఎవరైతే ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు ఉన్నారో వీళ్ళకు బీపీఎల్ కార్డు ఉండాలి, అంటే బిలో ప్రాపర్టీ లైన్ రేషన్ కార్డు ఏదైతే ఉందో ఇది ఉంటే వీళ్ళు ఈబీసీ కింద వస్తారు. తర్వాత వీళ్ళకి వచ్చేసి ఈ సర్టిఫికేట్ 14th August 2025 లోపలే ఉండాలి. దానికన్నా ఎక్కువ ఉంటే వీళ్ళు దీన్ని అప్లికేబుల్ అని వచ్చేసి చేయరు. పేమెంట్ ఫీ దేంట్లో ఉంటుందంటే యూపీఐ ద్వారా మీరు చేయొచ్చు. ఇప్పుడు మనము ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసుకుంది, మీ వీడియోని ఎండ్ చేద్దాం. చూసుకోండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 120 minutes ఉంటుంది. టోటల్ 100 questions ఉంటాయి, అంటే 122 hours టైము. 100 questions, 100 marksకు మనకు నెగిటివ్ మార్క్ మీరు కానీ ఒకవేళ రాంగ్ చేస్తే మీకు 1/3 ఉంటుంది, అంటే మీరు 3 ఆన్సర్లు తప్పు పెట్టినా మీకు 1 మార్కు డిటెక్ట్ చేస్తారు, 1 మార్క్ కట్ చేస్తారు, సింపుల్గా మన లాంగ్వేజ్లో చెప్పుకుంటే. తర్వాత సిలబస్ గురించి ఇప్పుడు మనము సిలబస్ చూసుకుందాం. సిలబస్ ఫర్ ది సిబిటీ మనకి ఏమేమి సిలబస్ ఉంటాయో చూసుకుందాము. సిలబస్ ఫర్ ది సిబిటీ, ద క్వశ్చన్స్ విల్ బి ఆబ్జెక్టివ్ టైప్ విత్ ది మల్టిపుల్ చాయిస్ అండ్ లైక్లీ టు ఇంక్లూడ్ క్వశ్చన్స్ ప్యాటర్నింగ్ టు. చూసుకుంటే అనలిటికల్ అండ్ మ్యాథమెటికల్ క్యాపబిలిటీలో నెంబర్ సిస్టమ్, మ్యాథమెటిక్స్ నుండి రేషియో ప్రపోర్షన్, యావరేజ్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్, టైమ్, స్పీడ్, డిస్టెన్స్, పవర్ అండ్ వర్క్, ఆల్జీబ్రా, లీనియర్ ఈక్వేషన్స్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, జామెట్రీ, ఏరియా అండ్ వాల్యూమ్, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, బోత్ అండ్ ది ఓన్లీ బేసిక్ లెవెల్. బేసిక్ లెవెల్ మీద అడుగుతున్నారు క్వశ్చన్. తర్వాత డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, మల్టిపుల్ సోర్స్ డేటా ఎగ్జామినేషన్, అనాలిసిస్ అండ్ ది ఇంటర్ఫరెన్స్ డ్రాయింగ్ ఫ్రమ్ ది టెస్ట్, tabular data and data represented graphically, charts, graphs, scatter plot, pie chart, statistical curve, distribution when you drag them, data sufficiency, data arrangement. తర్వాత లాజికల్ క్యాపబిలిటీ నుండి, లాజికల్ రీజనింగ్ నుండి మీకు ఏమేమి అడుగుతానంటే బైనరీ లాజిక్, సిలోలిజం, క్లాక్స్, క్యాలెండర్స్, అజంప్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ఫ్యామిలీ ట్రీ, స్లాలింగ్ లాజిక్, బేస్డ్ పజల్స్. తర్వాత వచ్చేసి రీడింగ్ కంప్రిహెన్షన్ నుండి మీకు హిస్టరీ, లిటరేచర్, సొసైటీ, సైన్స్, ఎన్విరాన్మెంట్, అబ్స్ట్రాక్ట్ మెథాలజీ,
technology, culture and candidate who would be required to understand and answer questions and the main idea, supporting idea, application, logic, structure, style of the given. Mental reasoning నుండి analogical identifying relation between two items and applying it is the another pair. Series completion, identifying the pattern in the sequence of the numbers and predicting the next term, solving coding decoding type questions, solving ranking and arrangement based problems. ఇప్పుడు మనము సెక్షన్ వైజ్గా డిస్ట్రిబ్యూషన్ మార్క్స్ చూసుకుందాం. ఎగ్జామ్ టైం వచ్చేసి 120 minutes. అనలిటికల్ అండ్ మ్యాథమెటికల్ క్యాబిలిటీకి 60 questions వస్తాయి. లాజికల్ క్యాబిలిటీకి 60 questions వస్తాయి. మెంటల్ రీజనింగ్కి 20 questions వస్తాయి. టోటల్ 100 questions, 100 మార్క్స్కు 120 మీకు టైం వచ్చేసి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ చార్ట్ని చూడాలి. సెక్షన్ కంట్రోలర్ ఆర్ఆర్బి జోన్ వైజ్ వేకెన్సీ, ఏ జోన్లో ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి, ఏ జోన్లో తక్కువ వేకెన్సీ ఉన్నాయి, మీరు క్యాస్ట్ వైజ్గా మీకు జోన్ ఉన్నాయో లేదో మీరు ఖచ్చితంగా చూసుకోండి. అహ్మదాబాద్ ఇచ్చాడు, అజ్మీర్ ఇచ్చాడు, ప్రయాగ్రాజ్ ఇచ్చాడు, బెంగళూరు ఇచ్చాడు. చాలామంది బెంగళూరు, మన సౌత్ సైడ్ వచ్చి ఇక్కడ చూసుకోండి. ఇది యూఆర్ అంటే జనరల్ కేటగిరీస్కి 4 vacancies ఉన్నాయి, ఎస్సీకి 2 ఉన్నాయి, ఎస్టీలకు ఏం వేకెన్సీలు లేవు, ఓబీసీలకు 2 ఉన్నాయి, ఈడబ్ల్యూసీలకు లేవు. టోటల్ 8 vacancies ఉంటే దాంట్లో ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఉంది. కానీ మీరు ఎస్టీలో మీకు కానీ వేకెన్సీ లేదంటే మీరు ఏం చేయాలంటే, అప్పుడు మీకు ఎస్సీలో వేకెన్సీ లేదు కదా, అప్పుడు మీరు జనరల్లో అప్లై చేయాలి. అలాగా మీరు అప్లై చేయాల్సింది ఉంటుంది. తర్వాత చూసుకోండి, కోల్కతా, మాల్దా, ముంబై, ముజాఫరాబాద్, పట్నా, రాంచీ, సికింద్రాబాద్లో చూసుకోండి 5 vacancies ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఈడబ్ల్యూఎస్కి, ఇంకో 2 వచ్చేసి ఓబీసీలకు, ఎస్టీలకు 1 ఉంది, యూఆర్లకు 2 ఉంది. చూసుకోండి. ఇది చూసుకొని మీరు అప్లై చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ని జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఈ పీడిఎఫ్ ఇలాంటి ఇమేజెస్ ఆడ షేర్ చేస్తా కదా. జై హింద్ ఫ్రెండ్స్. కీప్ వాచింగ్.